ఆలకించుమా ఈ సమయమందు యేసు మాట ఈకరించుమా ఈ స్థలమునందు యేసు మాట ఈకరించుమా ధరణిలో జన్మించినాడు ధరను పాప ఎనులగావా ధరణిలో జన్మించినాడు ధరను పాప ఎనులగావా ఘోర శ్రమలు పొందినాడు ఘోర శ్రమల పొందినాడు దురితములను పరిహరింప దురితములను పరిహరింప ఆలకించుమా ఈ సమయమందు యేసు ప్రార్థించుమా ఈ స్థలము నందు యేసు మాట ఈకరించుమా. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వచనం. ఆలకించుడి, నా సేవకుడు వివేకంగా ప్రవర్తించును. అవివేకంగా ప్రవర్తించేటటువంటి వారు, తిరుగుబాటు చేసేవారు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఆలకించుడి, ఆకాశమా ఆలకించుము, లేదా అపవాది ఆలకించుము, అహరోను ఆలకించుము. ఈ ఉదయకాలం ఆలకిస్తే, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. యాభై 52వ అధ్యాయం యెషయా గ్రంథము 13వ వచనం. ఆలకించుడి, నా సేవకుడు వివేకంగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. ఈ ఉదయకాలం సేవకుడు, నా సేవకుడు యోబు సంగతి ఆలోచించితివా? నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అంటే ఆలకించావా? అతడు ఊజు దేశములో ధనవంతుడు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడును లేడు అని అపవాదితో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం లైవ్లో దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రజలు ఆలకించవలసిందిగా ప్రవర్తన, యథార్థత, న్యాయం, చెడుతనమును విసర్జించిన క్రమం కనుకనే హెచ్చింపబడ్డాడు యోబు. కనుకనే
ప్రసిద్ధుడయ్యాడు కనుకొనే మహాగణుడుగా ఎంచబడును. నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఆలకించుము. ఆకాశమా ఆలకించుము. అపవాది ఆలకించుము. అవిధేయుడా, అజ్ఞానుడా, అంధకారంలో ఉన్నవాడా, ఆలకిస్తే బాలుడైన సమూయేలుకు వలె 4 స్థలాల్లో ఒక జడ్జి, ఒక తీర్పరి అయ్యాడు, హెచ్చించబడ్డాడు. ప్రవక్త, సమూయేలు ప్రవక్త. అంతేకాదు ఆది కాండంలో ఇతని వంటి వివేకాత్మ కలిగినటువంటి వాడు అని మాట్లాడుతున్నాడు. ఎవరు? ఫరో. ఇతని వంటి ఆత్మ గలవాడు. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. ఆదికాండం 41వ అధ్యాయము 38వ వచనం. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. ఇతని వలె దేవుని ఆత్మ గల. అలాగైతే సమూయేలు ఎలాంటివాడు? ఆత్మీయుడు, ఆత్మ సంబంధి. ఇతడు బాలుడైన సమూయేలు ఎలాంటి వాడంటే 4 స్థలాలలో ఇశ్రాయేలీయులకు సమూయేలు తాను బ్రతుకుని దినములన్నీ 7:15. మొదటి సమూయేలు 7:15. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. ఏటేటా అతడు బేతేలునకును గిల్గాలునకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలముల యందు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచు యథార్థవర్తనుడును న్యాయవంతుడును దేవుని భయభక్తులు కలిగిన యోబు హెచ్చింపబడి ప్రసిద్ధుడై బహుగనుడుగా ఎంచబడ్డాడు. సమూయేలు బహుగనుడై ప్రసిద్ధుడై హెచ్చింపబడిన వాడు. యోసేపు హెచ్చింపబడి ప్రసిద్ధుడై బహుగనుడుగా ఎంచబడెను. నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? నా సేవకుడు యోబు భూమి మీద అతని వంటి వాడెవడను లేడు. రెండో వ్యక్తి నా సేవకుడైన మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, నమ్మకమైన వాడు. సేవకులు యోబు, సేవకుడు మోషే. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనం. వారిద్దరూ
ఆయన మాటలు వినుడి. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి. అహరోను లేక అపవాది ఆలకించు. నా సేవకుడైన మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు. న్యాయవంతుడుకు యథార్థవంతుడు స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శుభస్కరం. న్యాయవంతుడైన యోబు, న్యాయం తీర్చే సమూయేలు 4 స్థలాలలో జడ్జి, ప్రవక్త, యోసేపు ప్రవక్త, సమూయేలు ప్రవక్త. నా సేవకుడైన యోబు అన్నాడు, నా సేవకుడైన మోషే అన్నాడు. 3వ వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. నీతిమంతుడైన నా సేవకుడు, ఆయన మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన శ్రమ నొందిన వానిగా మనం అతన్ని ఎంచితిమి. బహుగనుడుగా ఎంచబడిన మోషే, బహుగనుడుగా ఎంచబడిన యోబు, హెచ్చింపబడిన యోసేపు, ప్రసిద్ధుడైన యోసేపు, హెచ్చింపబడిన సమూయేలు, ప్రసిద్ధుడైన సమూయేలు, బహుగనుడుగా ఎంచబడిన సమూయేలు, యోబు. మనము శ్రమ నొందిన వానిగా మనం అతన్ని ఎంచితిమి. ఆయన నీతిమంతుడైన నా సేవకుడు. 1 యథార్థవంతుడు, న్యాయవంతుడు, నమ్మకమైన వాడు. 4వ వ్యక్తి నీతిమంతుడు. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి. 53వ అధ్యాయము 5వ వచనం. మన దోషములను బట్టి నలుగగొట్టబడ్డాడు. 6వ వచనం. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ముగింపక మునుపు ముచ్చటగా 3 మాటలు. నంబర్ 1 యోబు, నంబర్ 2 మోషే, నంబర్ 3 ప్రభువైన యేసు క్రీస్తు వారు. నీతిమంతుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడేసుని పావన రక్తము పరిశుద్ధపరచి ప్రేమతో నడుపును. నమ్మండి నమ్మండి యేసు క్రీస్తును, పొందండి పొందండి రక్షణ భాగ్యము. స్నేహితుడు, ప్రియ స్నేహితుడు, యేసు ప్రభువే నిజ స్నేహితుడు. స్నేహితుడు, నిజ స్నేహితుడు, యేసు ప్రభువే నిజ స్నేహితుడు. నమ్మండి నమ్మండి యేసు క్రీస్తును, పొందండి పొందండి రక్షణ భాగ్యము. స్నేహితుడు, ప్రియ స్నేహితుడు, యేసు ప్రభువే నిజ స్నేహితుడు. పాపం పోవాలంటే స్వనీతి చాలదు, రక్షణ కావాలంటే యేసయ్య చాలును. పరిశుద్ధుడేసుని పావన రక్తము పరిశుద్ధపరచి ప్రేమతో నడుపును. నమ్మండి నమ్మండి యేసు క్రీస్తును, పొందండి పొందండి రక్షణ భాగ్యము. అవునండి, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి మనందరి దోషం అతని మీద మోపెను. మన
అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడును. మన అందరి దోషం అతని మీద మోపెను. మన దోషములను బట్టి నలుగొట్టబడ్డాడు. ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వల్ల మనల్ని ధనవంతులుగా చేశాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికకు పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని రిక్తునిగా తన రక్తాన్ని చిందించిన పరిశుద్ధుడేసుని పావన రక్తం పరిశుద్ధపరిచేది ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనిను. మరియు ఆయన ఆకారముందు మనుషునిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. 5వ అధ్యాయం మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి 52వ యెషయా గ్రంథం 13వ అధ్యాయం 52వ అధ్యాయము 13వ వచనం, ఆలకించుడి, నా సేవకుడు వివేకంగా ప్రవర్తించును, ఆయన హెచ్చింపబడి ప్రసిద్ధుడై బహుగనుడుగా ఎంచబడును. 3 మాటలు, 3 వ్యక్తులు, యోబు, 2వ వ్యక్తి మోషే, 3వ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను అధికంగా హెచ్చించి, ఆయన ధనవంతుడు, ఆయన దారిద్ర్యం వలన మనలను ధనవంతులుగా చేసి ప్రియులైన పిల్లలుగా పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకొనెను. పరిమళ వాసనగా నేనుండుటకు ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు నీవు. ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు. నీతి న్యాయములు కలిగించు నా యేసయ్యా. నిత్య జీవార్థమైనవి నీ శాసనములు. నీతి న్యాయములు కలిగించు నా యేసయ్యా. నిత్య జీవార్థమైనవి నీ శాసనములు. వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా నీ ప్రియమైన స్వాస్థ్యమును. రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను నీ రాజదండముతో. నీతి న్యాయములు కరిగించు నా యేసయ్యా. నిత్య జీవార్థమైనవి నీ శాసనములు. పరిమళ వాసనగా ఉండుటకు ప్రతి స్థలమందు ప్రఖ్యాతిగా నడిపిస్తున్న నాయకుడు, సేవకుడు, దైవజనుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. భూమి మీద మిక్కిలి సాత్వికుడు. భూమి మీద అతనిని హెచ్చించి
మోషే హెచ్చించబడ్డాడు, యోబు హెచ్చించబడ్డాడు, దానియేలు హెచ్చించబడ్డాడు, ప్రసిద్ధుడయ్యాడు. యోసేపు హెచ్చించబడ్డాడు, ప్రసిద్ధుడయ్యాడు, బహుగనుడిగా ఎంచబడ్డాడు. సమూయేలు హెచ్చించబడ్డాడు, ప్రసిద్ధుడయ్యాడు, బహుగనుడిగా ఎంచబడ్డాడు. దానియేలైనా, యోబైనా, మోషే అయినా, సమూయేలైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు, యోబు, మోషే, దానియేలు, యోసేపు, సమూయేలు 5 హెచ్చింపబడిన చూస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 5 హెచ్చించబడ్డారు, ప్రసిద్ధులయ్యారు, బహుగనులుగా ఎంచబడ్డారు. మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిమళ వాసనగా ఉండుటకు 2024 సంవత్సరాల క్రిందట భూమి మీదికి వచ్చాడు. జనుల దోషములు నలుగొట్టబడ్డాడు, మనందరి దోషం అతని మీద మోపెను. అయితే 5 వ్యక్తులను నేను జ్ఞాపకం చేశాను: మోషే, యోబు, యోసేపు, సమూయేలు, దానియేలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు హెచ్చింపబడి పరిణామమున ప్రసిద్ధుడై బహుగనుడుగా ఎంచబడినవాడు మన కోసమై శిలువ మ్రాను మీద తన ప్రాణం పెట్టాడు. అదే పంచగాయముల మినిస్ట్రీ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు 5 గాయముల ఆశీర్వాదకరమైన మినిస్టర్. ప్రేమగల ప్రియ పరలోకమందు తండ్రి, వందనాలు. 5 గాయముల మినిస్ట్రీ ద్వారా అనేకులను పాపులై పిలువబడిన వారిని పరిశుద్ధులుగా ప్రసిద్ధి చెందడానికి, బహుఘనతకెక్కడానికి, హెచ్చింపబడడానికి తన్ను తాను తగ్గించుకొని పరిశుద్ధ పిల్లలను హెచ్చించిన దేవుడవు. విలువైన నీ రక్తమే హెచ్చించింది, ప్రసిద్ధి చేసింది, గనులుగా ఎంచబడ్డారు. పాత నిబంధనలో ప్రాముఖ్యమైన 5 ప్రసిద్ధి చెందారు, హెచ్చింపబడ్డారు, గనులుగా ఎంచబడ్డారు. నూతన నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి, ఆయన రక్తాన్ని బట్టి, ఆ పంచగాయములు రక్తం చిందించిన దానిని బట్టి ప్రసిద్ధులైన వారు, హెచ్చింపబడిన వారు, గనులుగా ఎంచబడిన వారు నీ దయ వలన, నీ కృప వలన బ్రతుకుతున్నాము. అలాగా హెచ్చింపబడి ప్రసిద్ధులై గనులుగా ఎంచబడిన వారిని కేవలం నీ రక్తమే మమ్మల్ని శుద్ధీకరించి బుద్ధిగల కన్యక వలె ఎదురు చూచి ఉద్దేశముతో నింపిన దేవదేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ యేసు ప్రభువారి నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిచ్చే అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్. వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను వాక్య బలముతో నింపునుగాక.